చేపల్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు, కారం, కస్తూరి మెంతి, ఆయిల్, అల్లం పేస్ట్ అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకొని తర్వాత ఇక్కడ చూపించిన గరం మసాలా, చింతపండు నానేసుకొని, ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ పట్టుకొని, తర్వాత ఆయిల్ వేసుకొని ఫస్ట్ కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని తర్వాత పసుపు వేసి వేగనిచ్చాక అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ వేగాక మాత్రమే కారం వేయండి. కారం వేగాక చింతపండు పులుసు వేయండి. చింతపండు పులుసు వేసాక మాకు కొద్దిగా సరిపడింది కాబట్టి కొద్దిగా వేసాము. తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. ఇది బాగా తెరలు కాగాలి. ఇప్పుడే చూసుకుంటే ఉప్పు చూసుకొని వేసుకోండి. గల్లుప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇక చేపలు మనం మ్యారినేట్ చేసుకున్న చేపలు వేసేసి ఇలా బాగా మరగాలి. ఈ పులుసు అంతా దగ్గరకు వచ్చేయాలి. ఫస్ట్ మనం పట్టుకున్న గరం మసాలా, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, మెంతులు, ధనియాలు ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని నేను మిక్సీ పట్టాను. అదే మసాలా లాస్ట్లో వేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా బాగా ఉడికాక వేసుకోండి. తినండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఇలాగా. ప్లీజ్ లైక్ చేయొచ్చు కండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే.